మా పిల్లల జీవితాలు నాశనం అయినా మా జీవితాలు నాశనం అయినా ఏం పర్వాలేదు, మేము తాయిలాలకే అలవాటు పడతామని కనుక ప్రజలు అనుకుంటే మరో వెనుజులా అవడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు. మన రాష్ట్రం దేశంలో ఒక భాగంగా ఉంది కాబట్టి 15 లక్షలు 18 లక్షల 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఇంకా బతికుంది రాష్ట్రం. అదే వేరే దేశం అయినట్లయితే ఈ పాటిగా కుప్పకూలిపోయేది. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. మాట్లాడే వాళ్ళు, జగన్ కి భజన చేసే వాళ్ళు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ప్రతి ఒక్కరు ఒక్క విషయం చెప్తానమ్మా, గత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎకరం పొలం ఎంత అమ్మింది, ఇప్పుడు ఎంత అమ్ముతుంది? ₹1 ఉన్నది 10 లక్షలు దిగిపోయింది అంటే నీ జీవితం 100 రెట్లు వెనక్కి వెళ్ళిపోయింది అనేది ప్రతి వాడు ఆలోచించుకోవాలి. ఎకరం ఉంటే ఎకరం, అరెకరం ఉంటే అరెకరం, ఒక ఇల్లు ఉంటే ఇల్లు, లేకపోతే ఏది ఉంటే అది. వాడి ఆస్తి విలువ 90% తగ్గిపోయింది, 10% ఉంది అంటే ఆ వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయింది అనేది ఆలోచించుకోవాలి. నేను ఎకనామిక్ స్టూడెంట్ ని, నాకు బాగా తెలుసు కాబట్టి శక్తి పెరిగింది అంటున్నారు జగన్ గారు. ఆయన బిజినెస్ మ్యాన్, మీరు ఎకనామిక్ స్టూడెంట్, ఆయన బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ కాదు, ఏం కాదమ్మా, దోపిడీదారుడు. ప్రజల్ని ఏ విధంగా దోచుకోవాలో, మీరు నైట్ ₹1,00,000 ఇస్తే తెల్లారిపాటికి 10 లక్షలు ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. కానీ అది ఏ రకంగా చేయాలో అతనికే తెలుసు, ఎవరికి చెప్పడం. కాబట్టి ఆ పద్ధతి నచ్చిన వాళ్ళు, ఆ పద్ధతిలో దోచుకునే వాళ్ళు, క్యాజినోలు పెట్టేవాళ్ళు, క్లబ్బులు పెట్టేవాళ్ళు, దందా చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, సోదరి జ్యోత్స్నా గారు ఆలోచించమని చెప్పండి, రావు గారు మీరు కూడా ఆలోచించండి. లారీలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల లారీలు వనరులను దోసేస్తున్నాయి. మరి కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆగలేదు కదా. మరి మోడీ గారి పారామిలిటరీ ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ డేకకన్ను ఏమైంది, ఎలక్షన్ కమిషన్లు ఏం చేస్తున్నాయి? ఈ మట్టి దోపిడీ దందా ఆగలేదు, ఇసుక దందా ఆగలేదు, ఏది ఆగలేదు, భూ దందా ఆగలేదు. భూములు ట్రాన్స్ఫర్ అజేయంగా బిల్లులని జగనన్న కాలనీల భూసేకరణ లేఅవుట్ బిల్లులు కూడా సెటిల్డ్. వాళ్ళకి సంబంధించినవి అన్ని అప్పు చేసి సెటిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ అప్పు ఎందుకు ఇస్తుంది ఈ సన్నాసికి ముఖ్యమంత్రికి సెంట్రల్ గవర్నమెంట్? ఇప్పటికీ అప్పు ఎందుకు ఇస్తుంది? దాన్ని మరి మీరు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ఇంకో కోణం కూడా ఉంది కదా, వెళ్ళిపోతున్నారు కాబట్టి తొందరగా సర్దుకుంటున్నారేమో, ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చుగా. మీ కోణం కరెక్ట్ అవ్వచ్చు, ఇంకోటి ఏమో వెళ్ళిపోతున్నామేమో అర్థమైపోయిందేమో నాడి, ఇంకా సదురుకుందాం, తొందరగా సెటిల్ చేయండి రా. ఆయన కూడా ఉన్నాడు. మోడీ గారు 400 వస్తాయని చెప్తున్నాడు, అది అబద్ధం అమ్మా. 362 సీట్లలో ముఖాముఖి పోరాడుతున్నాం, 362లో 200 కొడతాం. ఢిల్లీ